Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. దేవి తన విరాట్ రూప దర్శన భాగ్యమును హిమవంతునకు కలిగించుట, పిదప సౌమ్య రూపమున ప్రకటితురాలగుట, తదనంతరము అతనికి జ్ఞానోపదేశము చేయుట. హిమవంతుడు చెప్తున్నాడు, దేవేశ్వరి, నీవు నీ సర్వాభిమానియగు విరాట్ రూపమును వర్ణించినట్లే నీ రూపమును చూడగోరుచున్నాను. దయచేసి నాకా దర్శన భాగ్యమును కలిగించుము. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, హిమవంతుని మాటలను విని సకల దేవతల హృదయములు ఆనందముతో నిండిపోయాను. ఆయన మాటలను మన్నించుచు దేవతలందరూ మేమందరము దీనినే కోరుచున్నాము అని పలికారు. దేవతల కోరికను తెలుసుకొని భక్తుల కోర్కెలు తీర్చు భగవతి శివ తన రూపమును అందరి ఎదుట ప్రకటించెను. మహాదేవి యొక్క సర్వోత్తమ విరాట్ రూపమును దేవతలు దర్శించి కృతకృత్యులయ్యారు. ఆకాశము దేవి యొక్క మస్తకమునందును, సూర్యచంద్రులు నేత్రములయ్యారు. దిశలు చెవుల రూపముతో పరిణతమయ్యను. వేదములు ఆమె వాక్కులుగా, వాయువులు ప్రాణమయ్యను. విశ్వము హృదయముగా, పృథివీ తొడలుగా అయ్యను. పాతాళము నాభిగా, జ్యోతిశ్చక్రము వక్షస్థలముగా, మహర్లోకము కంఠముగా, జనలోకము ముఖముగా అయ్యను. సత్యలోకము నుండి క్రింద నుండి తపోలోకము వరకు లలాటమయ్యను. ఇంద్రుడు మొదలగువారు బాహువులయ్యారు. శబ్దము శ్రోత్రేంద్రియములయ్యను. అశ్వినీ కుమారులు విరాట్ రూపిణి భగవతి యొక్క నాసికైరని విద్వాంసులు చెప్పుదురు. గంధము ఘ్రాణేంద్రియమయ్యను. బ్రహ్మ కనుబొమ్మల స్థానమయ్యను. జలములు దవడలయ్యను. రసము నాలుక అయ్యను. కోరలు యముడుగా శోభిల్లెను. స్నేహము మహేశ్వరి దంతములుగా, మాయ నవ్వుగా, సృష్టి కడగంటి చూపులుగా, సిగ్గు పైపెదవిగా శోభలొలికెను. లోభము మహేశ్వరి యొక్క క్రింది పెదవి అయ్యను. ధర్మము వీపుగా, సృష్టికర్తయగు ప్రజాపతి లింగముగా, సముద్రము పొట్టగా రూపొందెను. పర్వతములు ఎముకలుగా, నాడులు నదులుగా, వృక్షములు రోమములుగా తయారయ్యను. ఉత్తమగతులు కౌమార యవ్వన వృద్ధాప్యములుగా, కేశములు మేఘములుగా, వస్త్రములు సంధ్యలుగా సుశోభితమయ్యను. రాజా, ఆ సమయమున మనస్సు చంద్రుడుగా, విజ్ఞాన శక్తి శ్రీహరిగా, హృదయము రుద్రుడుగా విలసిల్లెను. అశ్వజాతికి సంబంధించిన ప్రాణులన్నీ మహేశ్వరి కటిభాగమున అతలము నుండి పాతాళము వరకు గల మహాలోకములన్నీ జగదంబ యొక్క నడుము క్రింది రూపముగా విలసిల్లెను. అట్టి భగవతి జగదంబ విరాట్ రూపమును శ్రేష్ఠులైన దేవతలందరూ దర్శించారు. ఆమె శరీరము నుండి వేల కొలది జ్వాలామాలికలు వెలువడుచుండెను. నాలుకతో పదే పదే పెదవులను నాకుట ఆ తల్లి స్వాభావిక గుణమై ఉండెను. దేవి పటపట పండ్లు కొరుకుచు కన్నుల నుండి నిప్పులు గ్రక్కుచుండెను. రకరకములైన ఆయుధములను ధరించిన ఆమె వేషము వీరరసము ఉట్టిపడుచుండెను. వేల మస్తకములు, వేల నేత్రములు, వేలాది వేల చరణములతో ఆ దేవి శోభాయమానమై ఉండెను. ఆమె రూపము విరాట్ విగ్రహము సూర్యకోటి ప్రభాసమానమై విద్యుత్కోటి సమాన ప్రభలను విరజిమ్ముచుండెను. ఆమె రూపము భయంకరముగా ఉండెను. ఆకారము మిగుల భయంకరముగా కనిపించుచుండెను. పరాశక్తి యొక్క శిరస్సులు, నేత్రములు చూచువారికి మిగుల భయంకరముగా ఉండెను. ఆ భయంకర ఆకారమును చూసి దేవతలు హాహాకారములు సలుపుచుండిరి. వారి హృదయములు కంపించుచుండెను. వారి హృదయనయనములు అల్లాడుచుండెను. వారు మూర్ఛితులయ్యారు. దేవతలు జగదంబయను మాటయే మర్చిపోయారు. స్పృహ కోల్పోయి దేవతలు పడి ఉన్నారు. దేవికి నలువైపులా వేదములు ప్రకాశమానములై ఉండెను. అవి వారిని మేల్కొల్పి ప్రబోధమనరించెను. అప్పుడు వారు ధైర్యమును వహించి శ్రేష్టమైన శృతిని స్మరించారు. కన్నీటితో నిండి గద్గదవాణితో స్తుతించారు. వారికి చైతన్యము ప్రసాదించెను. వారి కనులయందు నీరు నిండి ఉండెను.
కంఠము గద్గదికమై ఉండెను. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.